హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భారీ శుభవార్త. ఒక విడత రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనకి సంబంధించినటువంటి దరఖాస్తులని స్వీకరించడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి జీరో బిల్ పథకము, చేయూత పెన్షన్ల పథకము, రైతు భరోసా పథకము మొదలగునటువంటి పథకాలకి సంబంధించిన దరఖాస్తులను అయితే తీసుకోవడం జరిగింది. అయితే కొత్తగా రేషన్ కార్డ్స్ పొందినటువంటి వారు చాలామంది అయితే అనర్హులుగా ఈ యొక్క పథకాలకైతే ఉండడం జరిగింది. అదేవిధంగా అనివార్య కారణాల వల్ల ఎవరైతే ఇంతవరకు దరఖాస్తు చేసుకోలేదో మీరు మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ వివరాలని, ఏ విధమైనటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఉండాలి, ఎక్కడ మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన అని చెప్పేసి మనకు ఒక డేట్ కూడా కనిపిస్తుంది. ఈ డేట్ అయితే ఫస్ట్ విడతలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్లో ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నటువంటి డేట్. ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకములు, ఈ యొక్క 5 పథకాలకి సంబంధించి వివరాలనైతే అప్లికేషన్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మహాలక్ష్మికి సంబంధించి కొన్ని పథకాలని వీటిని ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కూడా దీని ఆధారంగానే ఇస్తున్నారు. గృహజ్యోతి జీరో బిల్ కూడా దీని ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా దీని ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక చేయూత పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దీన్ని కూడా ఏప్రిల్లో చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంతవరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో వారందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ ఫామ్ అయితే మీకు ప్రతి జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది. ఈ ఫామ్ని తీసుకోండి. ఇక్కడ దరఖాస్తుదారుని వివరాలు, కుటుంబ యజమాని పేరు, భార్య పేరు అంటే మహిళ పేరునే రాయండి, వారి యొక్క ఫోటోని అంటించండి. ఇక మిగిలిన వివరాలు ఇవన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. ఇక్కడ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక కుటుంబ సభ్యుల వివరాలు, మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో వారి యొక్క పేరు, యజమాని పేరు పైన రాశారు కదా, తర్వాత వారి యొక్క భర్త పేరు రాసి దరఖాస్తుదారునితో సంబంధము భర్త అని చెప్పేసి లింగము, పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్. సో ఈ విధంగా మీరు క్లారిటీగా ఈ ఫస్ట్ పేజ్ అనేది ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ పేజ్ చూసుకున్నట్టయితే పూర్తి అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఇక కింద పథకాల గురించి చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం కావాలంటే టిక్ మార్క్ చేయండి. 500 గ్యాస్ సిలిండర్ కావాలంటే గ్యాస్ ఉన్నటువంటి వారు టిక్ మార్క్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా రాయండి. రైతు భరోసా పథకం, మీరు భూమి కలిగి ఉన్నట్టయితే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. మీకు ఏ పథకం అయితే ఇందులో భాగంగా కావాలి అనుకుంటున్నారో, భూమి లేనటువంటి వారైతే వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు 12,000 అని చెప్పేసి కనిపిస్తుంది, అది కూడా టిక్ చేయవలసి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇదివరకు ఎవరికైతే ఇల్లు రాలేదో, అదేవిధంగా ఇంతవరకు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు పెట్టుకోలేదో మీరైతే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత థర్డ్ పేజ్ అనేది కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ గృహజ్యోతి పథకం అని చెప్పేసి ఉంది కదా, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. మీ నెలసరి గృహ విద్యుత్తు 100 యూనిట్ల, 200 యూనిట్ల లోప, 200 యూనిట్ల పైన అది మెన్షన్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అనేది కూడా మీరైతే మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, గృహజ్యోతి పథకానికి సంబంధించి ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తు ఫారంని అడగడం జరుగుతుంది. ఈ దరఖాస్తు ఫారం మీరు ఎక్కడ ఇవ్వాలి అంటే, మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారైతే మీ ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు ఫారంని దానికి మీరు పెట్టాల్సినటువంటి జిరాక్స్లు పెట్టేసి అక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపాలిటీ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తును అడుగుతున్నారు. దీనితో పాటుగా ఈ మిగిలినటువంటి పథకాలకి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేసి అప్లికేషన్ అయితే ఇవ్వండి. వైటి టైం వచ్చినప్పుడు ఇదే అప్లికేషన్ అనేది మీకు యూజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చేయూత పథకానికి సంబంధించి కూడా మీరైతే ఇక్కడ క్లియర్గా
మెన్షన్ చేయవలసి ఉంటుంది. దివ్యాంగులైతే సదనం సర్టిఫికెట్ నెంబర్ రాయాలి, ఇతరులైతే వృద్ధాప్య గీత కార్మికులు ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అభయ హస్తానికి సంబంధించి మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకాలకి సంబంధించి మనకి వీటినైతే అడగడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు జతపరచవలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ జతపరచాలి. ఇక మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారో, ఫర్ సపోజ్ ఇప్పుడు రైతు భరోసాకి అప్లై చేసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకము పెట్టాలి. ఇందిరమ్మ ఇండ్లకి అయితే మీ యొక్క మొబైల్ నెంబరు తదితర వివరాలని మెన్షన్ చేయవలసి ఉంటుంది. అదే చేయూత పథకానికి అప్లై చేసుకున్నట్టయితే, దివ్యాంగులు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే సదరం సర్టిఫికెట్ ఇలాంటివి పెట్టవలసి ఉంటుంది. సో అన్ని పథకాలకి అప్లై చేసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మీరు పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ నివసించే ఎవరైనా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ప్రజాపాలనకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియకి సంబంధించిన పూర్తి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.